సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నాయుడికి అధికారంలోకి వచ్చిన 2-3 రోజుల్లోనే సంపద భారీగా సృష్టించేశాడు. అది కూడా ప్రభుత్వానికి కాదు, తన సొంతానికి సంపద వచ్చిన 2-3 రోజుల్లోనే సంపద సృష్టించేశాడు. ఏకంగా 858 కోట్లు సంపద సృష్టించేసుకున్నాడు. తనకి సంపద సృష్టించడం తెలిసిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు నాయుడు అయితే అది రాష్ట్ర ఖజానాకు కాదు, తన సొంత ఖజానాకి అని ఎన్నికలు ముగిసిన వెంటనే తేలిపోయింది. కేవలం 5 రోజుల్లోనే 558 కోట్లు హెరిటేజ్ షేర్లు పెరిగిపోయాయి. సంపద సృష్టించడం అంటే ఇదేనా అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం 5 రోజుల్లో హెరిటేజ్ సంస్థ 858 కోట్లు అంటే దగ్గర 1000 కోట్లు పెరిగినట్లు. నిన్నటికి అంతా ఈ రోజుకి ఇంకా 1000 కోట్లు పెరిగిపోయి ఉంటుంది. ఎంత అంటే డైరెక్ట్గా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళే వేశారు. ఎకనామిక్స్ ఇదేం మనమేం గుడ్డిగా లేదు, మనకి ఇది తెలుసుకోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ తెలుసుకోయిన తర్వాత ఇస్తున్నా. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళే వేశారు. వాళ్ళు మీరే కావాలంటే చూడండి, వాళ్ళే ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళే వేశారు. 5 రోజుల్లోనే అంటే ఎంత 1000 కోట్లు అంటే అబ్బో ఇదేనబ్బా సంపద సృష్టించడం అంటే.